ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 28 ఆగస్టు 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఈ సంగమ యుగమే ఉన్నతమయ్యే కళ లభించే యుగము. ఈ డ్రామాలోని గుప్త రహస్యం మీకు తెలుసు. సత్యయుగం నుండి మళ్ళీ కళలు తగ్గిపోతూ వస్తాయి. ఈరోజు మురళిలోని ప్రశ్న, అన్నింటికంటే ఉత్తమమైన సేవ ఏది? ఆ సేవను ఎవరు చేస్తారు? సమాధానము, భారతదేశాన్ని స్వర్గంగా, పేదవారిని ధనవంతులుగా, పతితులను పావనంగా తయారు చేయడం ఇదే సర్వోత్తమమైన సేవ. ఇలాంటి సేవను ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ చెయ్యలేరు. తండ్రి ఇటువంటి గొప్ప సేవ చేశారు, అందుకే పిల్లలు వారిని గౌరవిస్తారు. మొట్టమొదట సోమనాథ మందిరాన్ని నిర్మించి వారిని పూజిస్తారు. పాట, చివరికి ఆ రోజు నేడు రానే వచ్చింది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఆత్మ గుప్తంగా, ఈ శరీరమేమో ప్రత్యక్షంగా ఉంది. ఆత్మను ఈ కళ్ళ ద్వారా చూడలేము, గుప్తంగా ఉంది, తప్పకుండా ఉంది, కానీ ఈ శరీరంతో కప్పబడి ఉంది. అందుకే ఆత్మ గుప్తమైనది అని అంటారు. నేను నిరాకారుడను, ఈ సాకారములోకి వచ్చి గుప్తంగా ఉన్నాను అని ఆత్మ స్వయంగా చెప్తుంది. ఆత్మలది నిరాకారి ప్రపంచము, అక్కడ గుప్తము అనే మాటే లేదు. పరంపిత పరమాత్మ కూడా అక్కడే ఉంటారు. వారిని సుప్రీం అని అంటారు. వారు సర్వోత్తమమైన ఆత్మ. పరంపిత పరమాత్మ అనగా అత్యంత పైన ఉన్న స్థానంలో నివసించేవారు. తండ్రి అంటారు, ఎలా మీరు గుప్తంగా ఉన్నారో అలాగే నేను కూడా గుప్తంగా రావాల్సి ఉంటుంది. నేను గర్భ జైలులోకైతే రాను. నాకు శివ అనే ఒకే ఒక్క పేరు కొనసాగుతూ వస్తూ ఉంది. నేను బ్రహ్మ యొక్క తనువులోకి ప్రవేశించినా కానీ నా పేరైతే మారదు అని శివబాబా అంటున్నారు. ఇతని ఆత్మ ఏ శరీరంలో ఉందో దాని పేరు మారుతుంది. నేను సర్వాత్మలకు తండ్రిని, నన్ను శివుడు అని అంటారు. ఆత్మలైన మీరు ఈ శరీరంలో గుప్తంగా ఉన్నారు. ఈ శరీరం ద్వారా కర్మ చేస్తున్నారు. నేను కూడా గుప్తంగా ఉన్నాను. ఆత్మనైన నేను ఈ శరీరంతో కప్పబడి ఉన్నాను అనే జ్ఞానం అయితే ఇప్పుడు మీకు లభిస్తూ ఉంది. ఆత్మ గుప్తము, శరీరమైతే ప్రత్యక్షము, సాకారము. నేను కూడా అశరీరినే. గుప్తమైన తండ్రి ఈ శరీరం ద్వారా వినిపిస్తారు. అలాగే మీరు కూడా ఇన్కాగ్నిటో, మీరు శరీరం ద్వారా వింటూ ఉంటారు. అంటే మీరు గుప్తమైన వారు, అలాగే నిరాకారి ఆత్మ, కానీ శరీరంలోని చెవులు అనే కర్మేంద్రియాల ద్వారా ఆత్మ అన్నిటినీ వింటుంది. తండ్రి వచ్చి ఉన్నారని మీకు తెలుసు. భారతదేశాన్ని మళ్ళీ నిరుపేద నుండి ధనవంతంగా తయారు చేసేందుకే తండ్రి వస్తారు. మా దేశము పేద దేశము అని మీరు అంటారు. భారతదేశం ధనవంతమైన దేశంగా ఉండేది అని ఒకప్పుడు మీ అందరికీ తెలుసు కదా. కానీ ఎప్పుడు ఉండేదో, అది ఎలా ఉండేదో ఎవ్వరికీ తెలియదు. మన భారతదేశం చాలా ధనవంత దేశంగా ఉండేది, దుఃఖం అనే మాటే ఉండేది కాదు అని పిల్లలేని మీకు చాలా నష ఉంది. సత్యయుగంలో అయితే ఒకే ఒక్క ధర్మం ఉంటుంది, రెండవ ధర్మం అనేది ఏది ఉండదు. ఒకే దేవీ దేవతా ధర్మం ఉంటుంది, ఇది ఎవరికీ తెలియదు. ఈ విశ్వ చరిత్ర భూగోళాల గురించి కూడా ఎవరికీ తెలియదు. మన భారతదేశం చాలా ధనవంతంగా ఉండేది అని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడైతే పేదదిగా అయిపోయింది. ఇప్పుడు మరలా ధనవంతంగా చేసేందుకు తండ్రి వచ్చారు. భారతదేశం సతయుగం ఉన్నప్పుడు చాలా సంపన్నంగా ఉండేది. అప్పుడు దేవీ దేవతల రాజ్యం ఉండేది.
మళ్ళీ ఆ రాజ్యం ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందనేది ఎవరికీ తెలియదు. ఋషులు మునులు కూడా మాకు రచయిత రచనల గురించి తెలియదు అని అంటారు. తండ్రి చెప్తారు, సత్యయుగంలో దేవీ దేవతలకు రచయిత మరియు రచనల యొక్క జ్ఞానం ఉండేది కాదు. కానీ స్వతహాగానే వారు ఆత్మాభిమాని స్థితిలో ఉంటారు. దేహభ్రాంతి అనేది కొంచెం కూడా ఉండదు. ఆది మధ్యాంతాల గురించి కూడా తెలియదు. మేము మెట్లు దిగుతూ రసాతలానికి చేరుతాము అనే జ్ఞానం ఒకవేళ వారికి ఉంది అంటే, విశ్వ సామ్రాజ్య సుఖం అనుభవించే ఆ సుఖం కూడా వారు అనుభవించలేరు. చాలా చింత పట్టుకుంటుంది కదా, మళ్ళీ మేము మెట్లు క్రిందికి దిగుతాము, ఇలా పతనావస్థకు చేరుకుంటామనే జ్ఞానం సత్యయుగంలో దేవతలకు ఉన్నట్లయితే వారికి అక్కడ సుఖం యొక్క నశ కూడా ఉండదు. మనము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవ్వాలి అనే చింత అయితే మీకు ఉంది. ఆత్మలమైన మనం నిరాకారి ప్రపంచంలో ఉండేవారము, అక్కడి నుండి మళ్ళీ సుఖధామంలోకి ఎలా వచ్చాము అనేది కూడా జ్ఞానమే. ఇప్పుడైతే మనం సంగమయుగంలో ఉన్నతమయ్యే కళలో ఉన్నాము. ఇది 84 జన్మల మెట్ల వరుస. దీని మధ్యలో ఏమవుతుందో కూడా మీకు తెలుసు. సత్యయుగంలోకి అందరూ రాలేరు కదా. డ్రామానుసారముగా ప్రతి పాత్రధారి నెంబర్ వారీగా తమ తమ సమయానుసారముగా వచ్చి పాత్రనైతే అభినయం చేస్తారు. పేదల పెన్నిది అని ఎవరిని అంటారో ఇప్పుడు మీకు తెలుసు, ప్రపంచంలోని వారికి తెలియదు. చివరికి ఆ రోజు నేడు వచ్చింది అని పాటలో కూడా విన్నారు. ఇదంతా భక్తి మార్గము. భగవంతుడు ఎప్పుడు వచ్చి భక్తులైన మనల్ని ఈ భక్తి నుండి ముక్తులుగా చేసి సద్గతికి తీసుకుని వెళ్తారు అనేది కూడా మనం అర్థం చేసుకున్నాము. రావణ రాజ్యము, రామరాజ్యం ఇవి వేటి పేర్లు అనేది కూడా మనుషులకు తెలియదు. తండ్రి మళ్ళీ శరీరంలో వచ్చి ఉన్నారనేది మీకు తెలుసు. శివ జయంతిని కూడా ఆచరిస్తారు, అనగా శివుడు తప్పకుండా వస్తారు. నేను కృష్ణుని తనువులో వస్తాను అని వారెప్పుడు కూడా అనరు. తండ్రి అంటారు, కృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుంది. ఎవరైతే మొదటి నెంబరులో ఉండేవారో వారే ఇప్పుడు చివరి నెంబర్లో ఉన్నారు. వారే వీరు తతత్వం మళ్ళీ అలాగే అవుతారు అని బాబా అంటున్నారు. నేను సాధారణ తనువులో వస్తాను. నేను వచ్చి మీరు 84 జన్మలను ఎలా అనుభవిస్తారనేది నేను అర్థం చేయిస్తాను అని తండ్రి అంటున్నారు. ఈ సమయంలో ఒక్కరు కూడా మేము దేవీ దేవత ధర్మానికి చెందిన వారము అని భావించరు. అలా భావించలేరు కూడా. ఎందుకంటే ఎవరిలో దైవీ గుణాలనేవి సంపన్నంగా లేవు కదా. ఎందుకంటే సత్యయుగాన్ని చాలా దూరంగా తీసుకొని వెళ్ళారు. కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలుగా వ్రాసేశారు. వాస్తవానికి డ్రామా చరిత్ర చాలా చిన్నది. ఇందులో కొన్ని ధర్మాలకు 500 సంవత్సరాలు, కొన్నిటికి 2500 సంవత్సరాల చరిత్ర ఉంది. మీ చరిత్ర అయితే 5000 సంవత్సరాలది. దేవీ దేవతా ధర్మం వారే స్వర్గంలోకి వస్తారు, మిగిలిన ధర్మాల వారు తరువాత వస్తారు. దేవతా ధర్మం వారే ఇతర ధర్మాల్లోనికి బదిలీ అయిపోయారు. డ్రామానుసారముగా మళ్ళీ అలాగే బదిలీ అయ్యి వెళ్తారు. మళ్ళీ తమ తమ ధర్మాల్లోకి తిరిగి వస్తారు. తండ్రి అంటారు, పిల్లలు మీరు విశ్వానికి అధికారులుగా ఉండేవారు. తండ్రి స్వర్గస్థాపన చేసేవారు కదా, కనుక మేమెందుకు స్వర్గంలోకి రాకూడదు అని ఇప్పుడు మీరు భావిస్తారు. తండ్రి ఇచ్చే వారసత్వాన్ని పిల్లలు తప్పకుండా తీసుకోవాలి కదా, కానీ పిల్లలు నెంబర్ వారీగా అయిపోతున్నారు. తండ్రి నుండి మేము వారసత్వాన్ని తప్పకుండా తీసుకుని తీరుతాము అని చెప్తారు. కనుక దీని ద్వారా వీరు మన ధర్మానికి చెందినవారు అని రుజువవుతుంది. ఎవరైతే మన ధర్మానికి చెందినవారు కారో వారు అసలు ఇక్కడికి రానే రారు. పరాయి ధర్మంలోకి ఎందుకు వెళ్ళాలి అని భావిస్తారు.
సత్యయుగ నూతన ప్రపంచంలో దేవతలకైతే చాలా సుఖం ఉండేది. బంగారు భవనాలు ఉండేవని మీకు తెలుసు. సోమనాథ మందిరంలో చాలా బంగారం ఉండేది. ఇటువంటి మందిరం అసలు మరెక్కడా ఉండదు. అందులో వజ్ర వైడూర్యాలు కూడా చాలా ఉండేవి. బౌద్ధులు మొదలైన వారికి వజ్ర వైడూర్యాల భవనాలు ఉండవు. పిల్లలైన మిమ్మల్ని ఏ తండ్రి అయితే ఇంత ఉన్నతముగా తయారు చేశారో వారిని మీరు చాలా గౌరవిస్తారు, చాలా ఉన్నతంగా పూజిస్తారు. ఎవరు మంచి కర్మ చేసి వెళ్తారో వారిని గౌరవిస్తారు కదా. అన్నిటికంటే మంచి కర్మ పతిత పావనుడైన తండ్రియే చేసి వెళ్తారనేది పిల్లలైన మనందరికీ తెలుసు. అన్నిటికంటే అత్యుత్తమ సేవ అనంతమైన తండ్రి మాత్రమే చేస్తారు అని మీ ఆత్మ చెప్తుంది. మనల్ని పేదవారి నుండి ధనవంతులుగా, బికారుల నుండి రాకుమారులుగా తయారు చేస్తారు. ఎవరైతే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారో వారికి ఇవ్వవలసినంత గౌరవాన్ని ఇవ్వరు. సోమనాథ మందిరం అత్యున్నత మందిరముగా మహిమ చేయబడింది, కానీ దానిని కూడా దోచుకుని వెళ్ళిపోయారనేది తెలుసు కదా. లక్ష్మీనారాయణల మందిరాన్ని అయితే ఎవ్వరూ ఎప్పుడూ దోచుకొని వెళ్ళలేదు. అదే సోమనాథ మందిరాన్ని అయితే చాలాసార్లు లూటీ చేసేసారు. భక్తి మార్గంలో వీరు చాలా ధనవంతులుగా ఉండేవారు. రాజులలో కూడా నెంబర్ వారీగా ఉంటారు కదా. ఎవరు ఉన్నతమైన పదవిలో ఉంటారో వారిని చిన్న పదవిలో ఉన్నవారు గౌరవిస్తారు. రాజదర్బారులో కూడా నెంబర్ వారీగానే కూర్చుంటారు. బాబా అనుభవి కదా. ఇక్కడ పతిత రాజుల దర్బారు అయితే ఉంది, పావన రాజుల దర్బారు ఎలా ఉంటుందో కదా. వారి వద్ద అంత ధనం ఉన్నప్పుడు వారి ఇల్లు కూడా చాలా బాగుంటుంది. తండ్రి మనల్ని చదివించి స్వర్గస్థాపన చేయిస్తున్నారని మీకు తెలుసు. మనం స్వర్గంలో మహారాజా మహారాణులుగా అవుతాము. మళ్ళీ ఎప్పుడైతే క్రింద పడిపోతామో అప్పుడు మొట్టమొదట శివుని పూజారులుగా అవుతాము. ఎవరైతే మనల్ని స్వర్గానికి యజమానులుగా, అధికారులుగా తయారు చేశారో వారిని పూజిస్తాము. వారు మనల్ని చాలా ధనవంతులుగా చేస్తారు. ఇప్పుడు చూడండి, భారతదేశం ఎంత నిరుపేదగా ఉంది. ఇంతకు ముందు అయితే ఇంత పేదదిగా ఉండేది కాదు. చాలా సంతోషంగా ఉండేవారు. ఏ భూమినైతే 500 రూపాయలకు కొన్నారో అది ఈరోజు 5,000 రూపాయలకు కూడా లభించదు. అక్కడ భూమికి విలువ ఉండదు. ఎవరికి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఎందుకంటే విశాలమైన భూభాగం ఉంటుంది. మధురమైన నదీ తీరాల్లో మీ మహళ్ళు ఉంటాయి కదా. అక్కడ చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు. ప్రకృతి దాసీగా ఉంటుంది. చాలా మంచి ఫలపుష్పాలు లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చాలా శ్రమ పడుతున్నారు. అయినా కరువు వచ్చినట్లయితే భోజనం లభించదు. పాట విన్నప్పుడు మీరు రోమాంచితమైపోవాలి. తండ్రిని పేదల పాలిటి పెన్నిది అని అంటారు. దాని అర్థం ఇప్పుడు తెలిసింది కదా. శ్రీమంతులుగా ఎవరిని తయారు చేస్తారు? ఇక్కడికి ఎవరైతే వస్తారో తప్పకుండా వారినే ధనవంతులుగా తయారు చేస్తారు కదా. మనము పావనుల నుండి పతితులుగా అయ్యేందుకు 5,000 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా తండ్రి మనల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు, అత్యున్నతులుగా తయారు చేస్తారు. ఒక్క సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. బాబా, మేము మీ వారము అని పిల్లలు అంటారు. బాబా అంటారు, పిల్లలు మీరు విశ్వానికి అధికారులు. పుత్రుడు జన్మించగానే వారసునిగా అవుతాడు. ఎంతో సంతోషం కలుగుతుంది. ఆడపిల్లల్ని చూస్తే సంతోషం తగ్గిపోతుంది. ఇక్కడైతే ఆత్మలందరూ పిల్లలే కదా. మనము స్వర్గానికి అధికారులుగా అవుతాము. మనము 5,000 సంవత్సరాల క్రితం స్వర్గానికి యజమానులుగా ఉండేవాళ్ళము. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకున్నారు కదా. తండ్రియే మనల్ని అలా తయారు చేశారు.
శివ జయంతిని కూడా ఆచరిస్తారు. కానీ శివుడు ఎప్పుడు ఈ భూమిపైన అవతరించారు అనేది ఎవరికీ తెలియదు. లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పుడు ఉండేది, అది ఎంత సంపన్నంగా ఉండేది, ఇది కూడా తెలియదు. వాస్తవానికి భారతదేశం యొక్క జనసంఖ్య అన్నిటికంటే ఎక్కువగా ఉండాలి. భారతదేశ భూమి కూడా అన్నిటికంటే పెద్దదిగా ఉండాలి. లక్షల సంవత్సరాలు అయినట్లయితే చాలా భూమి ఉండాలి కదా. పూర్తి ప్రపంచంలోని భూమి కూడా సరిపోదు. లక్షల సంవత్సరాలలో ఎంతమంది మనుషులు జన్మిస్తారు? లెక్కలేనంతమంది అయిపోతారు. కానీ అంతమంది లేరు కదా. ఈ విషయాలన్నింటినీ బాబా మనకు అర్థం చేయిస్తున్నారు. మనుషులు విన్నట్లయితే ఈ విషయాలను మేము ఎప్పుడు వినలేదు, ఏ శాస్త్రాలలోనూ చదవలేదు అని అంటారు. ఇవి చాలా అద్భుతమైన విషయాలు అని చెప్తారు. ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి సృష్టి చక్రము యొక్క జ్ఞానం అంతా ఉంది. ఇతడు అనేక జన్మల అంతిమంలో ఇప్పుడు పతిత ఆత్మగా ఉన్నాడు. ఎవరైతే సతో ప్రధానంగా ఉండేవాడో అతడు ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయాడు. మరలా తిరిగి సతో ప్రధానంగా అవ్వాలి. ఆత్మలైన మీకు ఇప్పుడు శిక్షణ లభిస్తుంది. ఆత్మ శరీరం ద్వారా వింటున్నప్పుడు శరీరం ఊగుతుంది. ఎందుకంటే ఆత్మ వింటుంది కదా. ఆత్మలమైన మనం 84 జన్మలు తీసుకున్నాము. 84 మంది తల్లిదండ్రులు మనకు లభించి ఉంటారు. ఇది కూడా లెక్కయే కదా. 84 జన్మలు తీసుకుంటామని బుద్ధిలో వస్తుంది. ఇంకా తక్కువ జన్మలు తీసుకునేవారు కూడా ఉంటారు. అతి తక్కువ, అతి అధికం, ఇలా లెక్క అయితే ఉంటుంది కదా. శాస్త్రాలలో అయితే ఏమేమి వ్రాసారో బాబా అర్థం చేయిస్తారు. మీకు కనీసం 84 లక్షల జన్మలు అని అంటారు. కానీ నాకైతే లెక్కలేనన్ని జన్మలు అని చెప్పేస్తారు. కణకణంలో ఎక్కడ చూసినా నీవే నీవు అని అంటారు. ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు అంటారు. కృష్ణుడు సర్వవ్యాపి అని మధుర బృందావనాలలో అంటారు. రాధా పంత్ వారు ఎక్కడ చూసినా రాధయే రాధ అంటారు. మేము రాధాస్వాములము అని, కృష్ణస్వాములు వేరే అని అంటారు. వారు కేవలం రాధను మాత్రమే నమ్ముతారు. ఎక్కడ చూసినా రాధయే రాధ, మీరు కూడా రాధ, మేము కూడా రాధ అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, నేను పేదల పాలిటి పెన్నిదిని కదా. భారతదేశమే అన్నింటికంటే సంపన్నంగా ఉండేది. ఇప్పుడు అన్నింటికంటే చాలా పేద దేశంగా అయిపోయింది. కనుక నేను ఇక్కడే రావాల్సి ఉంటుంది అని బాబా అంటున్నారు. ఇది కూడా తయారైన డ్రామా. ఇందులో కొద్దిగా కూడా వ్యత్యాసం అనేది ఉండదు. ఇది చాలా పెద్ద డ్రామా. ఏదైతే డ్రామా షూటింగ్ చేయబడిందో అది మళ్ళీ ఖచ్చితంగా అలాగనే రిపీట్ అవుతుంది. డ్రామా గురించి కూడా తెలిసి ఉండాలి. డ్రామా అంటే డ్రామానే. అది హద్దులోని డ్రామా, ఇది బేహద్దు డ్రామా. దీని ఆది మధ్యాంతాల గురించి ఎవ్వరికీ తెలియదు. పేదల పాలిటి పెన్నిది అని నిరాకార భగవంతుణ్ణి అంగీకరిస్తారు. కృష్ణుణ్ణైతే కాదు. కృష్ణుడు ధనవంతునిగా సత్యయుగ రాజకుమారునిగా అవుతాడు. భగవంతునికి తనకంటూ శరీరం లేదు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని ధనవంతులుగా తయారు చేస్తారు. మీకు రాజయోగ శిక్షణ ఇస్తారు. అక్కడ వారు కూడా చదువు ద్వారా బారిస్టర్ మొదలైన వారిగా అయ్యి ధనం సంపాదిస్తారు. బాబా కూడా మిమ్మల్ని ఇప్పుడే సంగమ యుగంలోనే చదివిస్తారు. మీరు భవిష్యత్తులో నరుడి నుండి నారాయణుడిగా అవుతారు. మీ జన్మంటూ అవుతుంది కదా. స్వర్గము ఏ సముద్రము నుండి వెలుపలికి అయితే రాదు. కృష్ణుడు కూడా జన్మ తీసుకున్నాడు కదా. కంసపురి మొదలైనవి ఆ సమయంలో ఉండవు. కృష్ణుని పేరు ఎంతగా మహిమ చేయబడుతుందో చూడండి. అతని తండ్రికైతే మహిమ లేదు. వారి తండ్రి ఎక్కడున్నారు? తప్పకుండా రాజుకు సంతానమై ఉంటారు. అక్కడ గొప్ప రాజు ఇంట్లో జన్మించడం జరుగుతుంది. కానీ అతడు పతిత రాజుగా ఉన్న కారణముగా అతని పేరు అయితే అంతగా ప్రసిద్ధం అవ్వదు.
కృష్ణుడు ఉన్నప్పుడు కొద్దిమంది పతితులు కూడా ఉంటారు. ఎప్పుడైతే వారు కూడా సమాప్తమైపోతారో అప్పుడు అతడు గద్దె పైన కూర్చుంటాడు, తన రాజ్యాన్ని తీసుకుంటాడు. అప్పుడే కదా వారి యొక్క శకము ప్రారంభమవుతుంది. లక్ష్మీనారాయణల శకం ప్రారంభమవుతుంది. వీరి రాజ్యం ఇంత సమయం, మళ్ళీ వీరి రాజ్యం ఇంత సమయం అని మీరు పూర్తి లెక్కనైతే వ్రాస్తారు. కనుక ఈ కల్పము ఆయువు ఎక్కువగా ఉండేందుకు వీల్లేదు. 5000 సంవత్సరాల పూర్తి లెక్కాచారం ఉంది అనేది ఇప్పుడు మనుషులు అర్థం చేసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, రచయిత రచనల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుని సత్తు ప్రధానంగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. మనము తప్పకుండా సత్తు ప్రధానముగా అవ్వాలి అని ఒకే ఒక్క చింత కలిగి ఉండాలి. సెకండ్ పాయింట్, ఈ అనంతమైన డ్రామాను బుద్ధిలో ఉంచుకొని అపారమైన సంతోషంలో ఉండాలి. బాబా సమానంగా గౌరవాన్ని పొందేందుకు పతితులను పావనంగా చేసే సేవను చెయ్యాలి. ఈరోజు వరదానము, అధికారి తనపు స్మృతి ద్వారా సర్వశక్తులను అనుభవం చేసే ప్రాప్తి స్వరూప భవ. సారాంశము, ఒకవేళ బుద్ధి యొక్క సంబంధము ఒక్క తండ్రితో జోడింపబడి ఉన్నట్లయితే సర్వశక్తుల వారసత్వము కూడా అధికార రూపంలో ప్రాప్తి అవుతుంది. ఎవరైతే అధికారిని అని భావించి ప్రతి కర్మను చేస్తారో వారికి అడిగే లేక సంకల్పంలో కూడా వేడుకునే అవసరమైతే ఉండదు. ఈ అధికారి తన యొక్క స్మృతియే సర్వశక్తుల ప్రాప్తిని అనుభవం చేస్తుంది. మనము తండ్రికి పిల్లలము, వారసులమే, కానీ దానికి తగినంత పురుషార్థం చెయ్యాలి. వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఈ అధికారి తన యొక్క స్మృతియే సర్వశక్తుల ప్రాప్తిని అనుభవం చేయిస్తుంది. కనుక సర్వశక్తులు మా జన్మసిద్ధ అధికారం అనే నషాలో ఉండాలి. అధికారులుగా అయ్యి నడిచినట్లయితే ఆ అధీనత అనేది సమాప్తమైపోతుంది. స్లోగన్, స్వయంతో పాటు ప్రకృతిని కూడా పావనంగా చెయ్యాలి అంటే సంపూర్ణ ఆకర్షణ ముక్తులుగా అవ్వాలి. ఈరోజు అవ్యక్త ప్రేరణ, అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ పవిత్రముగా అవ్వండి. ఒకవేళ పవిత్రత యొక్క నియమము పక్కాగా ఉంటే ఆకర్షణ ముక్తులుగా, ఈర్ష మరియు క్రోధము నుండి కూడా ముక్తులుగా అవ్వండి. విసుగు కూడా ఉండకూడదు. ఇది జరిగే తీరాలి అనే లగావు అంటే ఆకర్షణ ఉంచుకోకండి. స్వార్థము లేక ఈర్ష్యకు వశమై ఏదైనా విషయం చెప్తారు, అది పూర్తి కాలేదు అనుకోండి, క్రోధము జన్మిస్తుంది. అందువలన పవిత్రత యొక్క పిల్లర్ను పక్కాగా చేసుకున్నట్లయితే ఈ పిల్లర్ లైట్ హౌస్ చేసే పనిని చేస్తుంది. అచ్చా, ఈరోజు రక్షాబంధనము. సర్వ బ్రాహ్మణ కులభూషణులైన సోదరి సోదరులందరికీ కూడా ఈ పవిత్ర పావన పర్వదినము రక్షాబంధనము యొక్క శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. పరమాత్ముని యొక్క స్మృతి చిహ్నమైనటువంటి పవిత్రమైన రాఖీని ధరించి అందరూ కూడా పరమాత్ముని యొక్క ఈ బంధనంలో బంధింపబడి పరమాత్ముని సంపూర్ణంగా స్మృతి చేసి ఆత్మను సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలని శుభభావన శుభకామనను ఉంచుతున్నాము. ఓం శాంతి.